కనిపిస్తున్నా కదా, క్లియర్గానే ఉంటుంది. హరే కృష్ణ, రాధే రాధే. ఇది దీపారాధన వాస్తవ పద్ధతి. ఇది ఇది ఇత్తడి పళ్ళెం. ఇది కూడా ఇది పైకి చూసే దీపం, మామూలు దీపం కాకుండా ఇది పైకి తీసే ఊర్దు దీపం ఇంకా ఫలితం ఇస్తుంది. ఇది దీపం కింద ఎప్పుడు ప్లేట్ ఉండాలి. ఇది కొద్దిగా పెద్ద ప్లేట్, చిన్న ప్లేట్ పెట్టుకోవచ్చు. వెండి దీపాలు పెడితే మనసు చల్లగా ఉంటుంది. ఇత్తడి కానీ, రాగి కానీ, వెండి కానీ, మట్టి కానీ దీపాలు పెట్టుకోవచ్చు. ఈ ఊర్దు దీపం ఇత్తడి రాగిలోనే లభిస్తుంది, వెండిలోనే. అది ప్లేటు కింద ప్లేట్ ఉండాలి. కింద ప్లేటు ఎప్పటికీ స్టీల్ వాడకూడదు. దీపాలు ఎప్పుడు స్టీలు, కలిలోహం, శనేశ్వర లోహం, స్టీల్ది వాడకూడదు. ఇత్తడి, రాగి, వెండి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒత్తి, మూడు సన్న ఒత్తుల్ని ఒకటిగా చేసి సాధ్యం త్రివర్తి సంయుక్తం. ఇప్పుడు ఇందులో ఒత్తి పెడతాం. మూడు సన్న వాటిని ఒకటి చేసి ఇందులో పెడతాం. ఒక అర స్పూను నూనె వేసాక ఇంకో లావు ఒత్తికి కొద్దిగా నూనె రాసి దాన్ని వెలిగించి ఆ లావు ఒత్తిని పట్టుకొని దీన్ని వెలిగిస్తాను. ఒత్తి నుంచి ఒత్తి అగ్గిపెట్టితో డైరెక్ట్ చేస్తే నిష్ఫలం అది. లేదంటే అగరబత్తిని వెలిగించి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. లేదంటే హారతి పెట్టే దాంట్లో ఈ ఒత్తిని పెట్టి ఒత్తి నుంచి ఒత్తి వెలిగించాలి. అగరబత్తి కానీ ఒత్తి నుంచి ఒత్తి. ఇప్పుడు ఇక్కడ దీపం వెలిగించాక కింద ప్లేట్కి 5 పసుపు, చీమ తలకాయ అంత పసుపు, కుంకుమ, గంధం, చిన్న పువ్వు, అక్షతలు, ఈ 5 వేసాక ఇప్పుడు దీపం వెలిగింది. 5 వేసాక మళ్ళీ ఇంకొకసారి అర స్పూను నూనె వేయాలి. అది దేవుడి పటానికి రెండు వైపులా దీపారాధన పెట్టాలి. 2 దీపాలు పెట్టాలి. ఈ ఒత్తుల్ని ప్రతిరోజు ఉదయం మార్చాలి. పాత ఒత్తులన్నీ ఇంత అయ్యాక కాల్ చేసి ఆ బూడిదని చెట్ల మొక్కల్లో కలిపేయాలి. చెత్తకు వేయకూడదు. దీపాపు ఒత్తుల్ని చెట్లకు వేయకూడదు. కాల్ చేసి ఆ భస్మాన్ని చెట్లలో కలిపేయాలి. ఇప్పుడు నూనె 1 లీటరు నూనెకి 1/2 లీటరు కొబ్బరి నూనె కలిపి మళ్ళీ 1/2 లీటరు ఆవాల నూనె, మళ్ళీ 100 గ్రాములు 100 ml వేప నూనె, మళ్ళీ 10 చుక్కలు ఆముద నూనె. ఈ 10 చుక్కలు ఆముద నూనె ఎక్కువ వద్దు. ఈ ఆముద నూనె భార్యాభర్తల లేదా కుటుంబ సభ్యుల అనుబంధాన్ని చాలా మెరుగుపరుస్తుంది. అది కొబ్బరి నూనె గణపతికి సంబంధించింది, ఆవాల నూనె లక్ష్మీదేవికి సంబంధించింది, వేప నూనె దేవికి, దుర్గాదేవికి సంబంధించింది, నువ్వుల నూనె శనేశ్వర్లకి. ఇట్లా 1 లీటరు నువ్వుల నూనె, 1/2 లీటరు కొబ్బరి నూనె, 1/2 లీటరు ఆవాల నూనె, 100 ml వేప నూనె, 10 చుక్కలు ఆవులు. ఈ పంచతైలాలు అన్ని శుద్ధమైనవి తేవాలి. నువ్వులే కేజీ 350, 400 ఉంటున్నాయి. కాబట్టి నువ్వుల నూనె 400, 450 అట్లా ఉంటుంది. ఒకవేళ నువ్వుల నూనె 1 లీటరు 200 దొరికితే అది డూప్లికేటే. అన్ని శుద్ధమైనవి మంచి చెక్ చేసుకొని తేవాలి. మంచి నూనెలు ఆ మిశ్రమం అట్లా చేసుకోండి. మీకు నిజంగా శుభం కలుగుతుంది. తేడా వస్తుంది, మీరే ఫోన్ చేసి చెప్తారు. హరే కృష్ణ, శుభం భూయాత్.